నమస్కారం అండి, దిస్ ఇస్ #you. అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కనిపించని ప్రెస్ మీట్ లేదు, ఎక్కడ పడితే ప్రతిరోజు. ఆఖరికి తన ఛానల్కి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేస్తే థంబ్ ఇమేజ్ క్రియేట్ చేసేంత టైం కూడా లేకుండా అంబటి రాంబాబు టీమ్ AI జనరేటెడ్ ఇమేజెస్ పెట్టేస్తారు. అంబటి విత్ కొడాలని, అంబటి విత్ సో అండ్ సో పరామర్శకు వచ్చారు. ఏం పరామర్శ, దేనికి పరామర్శ? సో అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన కారుని ధ్వంసం చేసిన సంఘటన గురించి, అతని పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి ఇదిగోండి అంబటి ఇక్కడ ఉన్నాడు. ఐ థింక్ రంజాన్ మంత్ కదా ఇది. సో అంబటి ఆ వేషధారంలో కనిపించాడు. సో అంబటి ఈ రోజు వీడియో మొత్తం 3 minutes ఉంది, చాలా ఫాస్ట్ గా చేద్దాం. ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం. జనసేన ఆఫీసులో ఎస్పీ పనులు తీసుకుని మనం విచారణ చేశారు. మీ ఇంటి పక్కనే ఎస్పీ ఆఫీసు 7 గంటలు. ఏదో నిన్న కూడా నేను చూశాను, ఏదో జనసేన ఆఫీసులో ఎవరిదైనా కార్లు పాల్గొట్టడం తప్పే కదా. వాడికి మతిస్థిమిత ఉందా లేదా, దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద నాయకుడు, జనసేన నాయకుడు, ఉప ముఖ్యమంత్రి గారి కారు పగలగొట్టడం అనేది 100% తప్పు. నా కార్లు పగలగొట్టడం మాత్రం రైట్, నా ఇల్లు పగలగొట్టడం మాత్రం రైట్, నా పిల్లం తరమటం మాత్రం రైట్, నా ఆఫీసును దోషం చేయటం మాత్రం రైట్. పవన్ కళ్యాణ్ గారు కారును మాత్రం పగలగొట్టడం తప్పు తప్పు తప్పు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో మండుతున్న వాసన వస్తుంది కదా అంబటి రాంబాబుకి. చూసారు ఎలా మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం. ఆయన కారుని పగలగొట్టిన చిన్న స్క్రాచ్ పడినా కూడా పెద్ద ఇష్యూ అవుతుంది. అంబటి గారు మీ ఇంటిని పగలగొట్టడం కూడా తప్పే, కానీ ఎవరని ఆల్రెడీ వాళ్ళపైన కేసులు పెడతారు కదా. ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎవరైనా అడ్వకేట్ తీసుకెళ్లి ఫైల్ చేయండి. దానికి ఇంత సీన్ ఎందుకు చేస్తారు కూర్చొని మీరు? కాల్ రోడ్డు ఎడం చేసి కొట్టకుండా వెళ్ళిపోతేనే మీ సత్తా తెలిసిపోయింది జనాలందరికీ అక్కడ. అలాంటిది మీరు కూర్చుని మిమిక్రీ ఏంటి ఇక్కడ? ఇట్స్ రియల్లీ బికమ్ ఎ జోక్ కంటెంట్ ఇన్ ఏపీ. ఖండించకపోయినా, వాడి మతిస్థిమితం లేకపోయినా మీ కారు పగలగొట్టడం తప్పు. వాడి మీద యాక్షన్ తీసుకోండి. మా మీద ఎట్టాగు, మా మీద దాడి చేసిన వాళ్ళ మీద మతిస్థిమితం లేని వాళ్ళు కాదు, వాళ్ళు బ్రహ్మాండమైన మతిస్థిమితం ఉన్న వాళ్ళు దాడి చేసినా తీసుకోమాకండి, యాక్షన్ తీసుకోమాకండి. చట్టం తన పని తాను చేసుకెళ్లేటటువంటి రోజులు తీసుకొస్తాం చట్ట ప్రకారంగా. గుర్తుపెట్టుకోండి, ఎవడు ఎక్కడ తప్పుకోలేడు దీనిలో. నేను మరొకసారి చెప్తున్నా, అయ్యా ఎస్పీ గారు, మన పవన్ కళ్యాణ్ గారు కారు మతిస్థిమితం లేని పగలు కొట్టాయంటే ఎంబడి యాక్షన్ తీసుకోండి. వెళ్ళి ఒక బెటాలియన్ యాక్షన్ తీసుకోండి, తప్పే లేదు. అది అర్ధ గంటలో అంబటి చట్టం తన పని తీసుకొస్తుందని చెప్పి పెద్ద ఊగిపోతా చెప్తున్నావు కదా ఈరోజు. అంటే ఏంటి నీ దృష్టిలో 2029కి వైకాపా వచ్చేసి దాని తర్వాత ఈ రోజు ఏమైనా ఒకవేళ నమోదు అవ్వలేదనుకో, అన్నీ 100% నమోదు అవుతాయి కేసులు గవర్నమెంట్లో, దాంట్లో డౌటే లేదు. నమోదు అవ్వకపోతే నువ్వు వచ్చి నమోదు చేయించేసి ఎవరెవరి మీద నీ కోపాలు ఉన్నాయి వాళ్ళ పేర్లు కూడా పెట్టేసి చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిపోద్దని చెప్పాను. ఏమో నీ ఇంటికి వచ్చి కొట్టిన వాళ్ళు కూడా మత్స్యమితం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారేమో, ఎవరికి తెలుసు. అయినా నీకు న్యాయం జరగాలి, ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మరి నీ యూట్యూబ్ ఆఫీస్ని పగలగొట్టడం అనేది నాకు బాధగా ఉంది. ఎందుకంటే ఒక స్టేజ్ సెటప్ చేసుకున్నావు, 3 సెటప్ కెమెరా ఉండేది, ఒక సైడ్ యాంగిల్ ఫ్రంట్ యాంగిల్లో వీడియోలు చేసుకునేవాడివి. ఈ రోజు కూర్చొని రోడ్డు మీద ఇలా ప్రెస్ మీట్ ఇచ్చుకోవడం, ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. బట్ అంబటి ఇదే విషయం టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలా? నువ్వు ఆలోచించాలి కదా. పట్టాభి గారి ఇంటిని తీసుకెళ్లి ధ్వంసం చేస్తే మీ ఇంట్లో కనీసం గ్రోన్ అప్ డాటర్స్, అల్లుడు ఉన్నాడు, వైఫ్, పెద్దవాళ్ళు వీళ్ళందరూ, కానీ చిన్నపిల్ల పట్టాభి గారి ఇంట్లో, పేరెంట్స్ ఇద్దరు ఇంట్లో లేరు, ఒక మూల దాక్కుందా పెళ్ళెళ్ళి. మరి ఆ రోజు ఏమైంది గొంతు మాట్లాడవే? ఇదే పవన్ కళ్యాణ్ గారి వెహికల్స్ ఏపీలోకి ఎంటర్ అవ్వకుండా ఆపేశారు. ఆ రోజు చట్టం పని చేసుకోవాలని చెప్పి ఎందుకు మాట్లాడలా? నీకు గుర్తొస్తున్నాయా నీ దాకా వచ్చేటప్పటికి ఇష్యూస్? ఆయన రెచ్చగొట్టు వదిలేసావు కదా ఏపీలో ప్రతి ఒక్కళ్ళు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అంటే మ్యాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, పెద్ద పర్సన్ అయిపోతావు అనుకున్నావు. ఏమైంది? స్పూఫ్ కంటెంట్ అయ్యావు ఈరోజు ఏపీలో. ఫ్రాంక్లీ స్పీకింగ్ అంతకంటే ఏం లేదు. చట్టం తన పని చేసుకుంటే వెళ్ళింది. ఏం చేస్తావు? ఎన్ని కొట్టలేదు, ఎంతమంది ఇంటిపైన దాడులు చేయలేదు వైకాపా టెన్యూర్లో? ఎక్కడున్నాయి న్యాయాలు? అటుకి నువ్వే కూర్చొని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఆ రోజు నీ ఇంటిపైన కొట్టలేదే, డైరెక్ట్గా పేరు తీసుకొచ్చి ఈరోజు నువ్వు మాట్లాడి ఎవరో తిడితేనంటే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని తిడతావంట. నువ్వు అర్థం ఉందా? స్పర్ ఆఫ్ ద మూమెంట్లో వాళ్ళని తిడతారా లేకపోతే ఇంకెవరైనా తిడతారా?
చంద్రబాబు నాయుడు గారినే కాకుండా వాళ్ళ మదర్ ఫాదర్ని కూడా లాక్కొచ్చు దాంట్లోకి. ఏమయ్యా విచక్షణ ఉందా నీకు? అప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంటే ఏం చేస్తారు, దాడి చేస్తారు, దాడి చేసిన పని ఏం చేస్తారు, కేసులు పెడతారు. రాష్ట్రంలో ఏంటి చూడలేదా ఏంటి? వెళ్తారయ్యా, వెళ్తారు. ఇక్కడ అర్ధ గంటలు వెళ్తారు, ఇక్కడ 7 గంటలు 6 గంటలు 7 గంటలు నాకు తెలుసు లెక్క. 7 గంటలు జరిగినా కూడా వెళ్ళకపోగా ప్రోత్సహిస్తారు. ఎంత తేడా ఉంది సార్ ఈ రాష్ట్రంలో, ఎంత తేడా ఉంది. ఎక్కడికి పోదు, ప్రజలు గమనిస్తూనే ఉంటారు. లేకపోతే ఇంతమంది ప్రజలు రోజు రావటమే దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఎంతమంది ఉన్నారు ఏంటి? తిప్పు కొడుతూ అక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 ముస్లిం సోదరులందరూ నిన్ను రంజాన్ మంత్ కి ప్రేయర్ కి పిలిచినట్టున్నారు. ఎంతమంది ఉన్నారు ఏంటి? 10 మందికి ప్రజలు రోజు వస్తుంటావు ఏంటి? నువ్వు మరీ చెప్తున్నావు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు వచ్చినప్పుడు నీకోసం అంతమంది రారా? ఎన్ని డాన్స్లు వేసావు ఇంతకాలం, నీకోసం అంతమంది రారా? ఇంతమంది రాకపోతే నువ్వు వేసిన స్టెప్ నీ వృధా, వేస్ట్, దండగా. సంక్రాంతి వచ్చిందంటే నువ్వు వేసే డాన్సులు చూసే ఫ్యాన్స్ ఉండరా ఏంటి కోసం? రారా? ఆ లెక్కన ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి వైసీపీకి 11 స్థానాలు ఇచ్చారు. అబద్ధమా? ప్రజలు చూస్తున్నారు కాబట్టి నీ కంటెంట్ ఈరోజు నవ్వుతున్నారు. ఏంటి దాళ్ళు మనకు కొత్త ఏంటి అని చెప్పి. అబద్ధమా? వైకాపా టెన్యూర్లో నీ నోరేమైంది? వచ్చిన వాళ్ళందరూ ఫ్యాన్స్ అనుకుంటున్నావా ఏంటి? బట్టి మరి జోక్గా చెప్తున్నావు రోజు రోజుకి. జైలుకి వెళ్ళి వచ్చానయ్యా నేను, పుణ్యక్షేత్రానికి వెళ్ళి రాలా, జైలుకి వెళ్ళి వచ్చి వస్తున్నాను నా దగ్గరికి. కేసులో ఇరుక్కుని రాజమండ్రి జైలుకి వెళ్తే నా దగ్గరికి తండోపుతండాలుగా వచ్చి అన్నా భయపడమాక మేము ఉన్నాం అంటున్నారు. ఏంటిది? మీరు చేసిన పాప పరిహారం కాదు, మీరు అన్యాయంగా చేశారని కదా అర్థం. అదేం కాదు ఊరుకో. జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో కొన్ని నెలలుండి వచ్చాడు. జనాలు ఎలట్లా జగన్ కంటే పెద్దోడవే నువ్వు జైల్లో ఉంటాలో. మీ పార్టీ హెడ్ అతనే ముందు ఎక్కువ రోజులు జైల్లో ఉంది, నెలలు ధరబడి మగ్గాడు జైల్లో అతను. నిజం అది. అతని చుట్టూ జగన్ నా అని చెప్పి వెళ్ళట్లా. నీకు నీ సెట్లో కొంత ఉంటారు జైలుకి వెళ్ళి వస్తే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫ్యాన్సీ అయిపోయింది. ఆర్థిక నేరగాళ్ళు, అరాచక పనులు చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటున్నారు. ఏం చేస్తాం దానికి? సొసైటీలో ఎవరి ట్రైబ్ వాళ్ళది, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. నీ ట్రైబ్లో నీకు జనాలు వస్తున్నారు. దానికి పెద్ద నిజంగా స్వతంత్రంగా మొత్తం రాష్ట్రం అంతా నా కోసం ఊగిపోయిందన్నట్టు చేస్తావేంటి? నువ్వేనా స్వతంత్ర పోరాటం చేసావా? ఏమైనా చేసావా? ఇంకా నయం, కొంతకాలం అయితే ఆంధ్రాకి జాతిపిత నేను అంటావు నువ్వు కూర్చొని నీలాంటి వాళ్ళని చూస్తుంటే. అసలు ఎక్కడ తగ్గట్లేదండి అంబటిని అబ్జర్వ్ చేస్తే. ఎక్కడన్నా 1% అన్నా జైలుకి వచ్చిన ఫేస్ లాగా ఉందా మా అంబటిది? హెల్దీగా ఉన్నాడు. ఇంకా ఏం ఆయనకైనా గ్రీవెన్స్ ఉంటే ఆయన కోర్టులో కంప్లైంట్ చేసుకుంటారు. ఆ విషయం నాకు తెలియదు. అసలు ఆన్ లుక్కర్ నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇప్పటికైనా తెలుసుకోండి, సిగ్గు తెచ్చుకుని ఇప్పటికైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. కాస్తో కోస్తో డ్యామేజ్ కంట్రోల్ అవుద్ది. మీరు యాక్షన్ తీసుకోకపోతే దాని ఫలితం తప్పనిసరిగా అనుభవిస్తారు. దానిలో ఏ విధమైన సందేహము లేదు. రోజులు గిర్రలు తిరిగి వస్తాయి. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు అయితే ఆఖరి సంవత్సరం ఏముండదు. గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు. రెడ్ బుక్ లో జగన్ ఉన్నాడో లేదో తర్వాత తెలిసిందండి. ఇప్పుడు తెలీదా నీకు? మొరలేదా నీకు? ఇట్లా భయపడతావా? చెప్పాగా, జగన్ కాదు, నేను కాదు, నా ఇంట్లో కుక్క ఉంది. ఆ కుక్క కూడా భయపడదు. మిస్టర్ లోకేష్, నీ రెడ్ బుక్ కానీ కూడా మరొకసారి రీటరేటింగ్ చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. 100 సార్లు జైల్లో పెట్టుకో. 1000 కుక్క కూడా భయపడదు. మిస్టర్ లోకేష్, నీ రెడ్ బుక్ కానీ కూడా మరొకసారి రీటరేటింగ్ చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. 100 సార్లు జైల్లో పెట్టుకో, 1000 కేసులు పెట్టుకో, ఈ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు. మరోసారి చెప్తాను, రాష్ట్ర వ్యాపితంగా ఇదే నినాదం. రెడ్ బుక్ మా కుక్క కూడా లెక్క చేయదు అనేది నిరూపిస్తాం. ఇప్పుడు మీదే కాదయ్యా రాజ్యం, మేము చేసామయ్యా రాజ్యం, మళ్ళా మాకు వస్తుందయ్యా రాజ్యం. అప్పుడు ఏమవుతారయ్యా మీరు చేసిన పాపాలకి? ఒక్కసారి కాస్త రాత్రిపూట నిద్రపోయేటప్పుడు బుర్ర పెట్టి గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి. బాబు కొడుకులు ఇద్దరు. ఓ పని చేయి అంబటి, నీ కంక్లూజన్ స్టేట్మెంట్ ఇస్తాను. బుర్ర పెట్టి గుండె మీద చేసుకుని నిద్రపో. వల్లభనేని వంశీని కళ్ళలో తెచ్చుకో. ఒకవేళ నీకు అతను రాలేదనుకో, ఫోన్ చేసుకో. రెడ్ బుక్ అంటే భయం కలిగిందని అడుగు, ఒక సమాధానం వస్తుంది. పోసానికి ఫోన్ చేయి. ఫోన్ చేసి రెడ్ బుక్ అంటే భయం వచ్చిందని అడుగు, ఒక సమాధానం వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో బూతులు మాట్లాడడానికి విచ్చలవిడిగా చేసిన కొంతమంది అచ్చోసరం అంబోతులు ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో మహిళల పైన ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడే వెధవలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇది వరకు ఓపెన్ గా అంటున్నాను. ఫోన్ చేయి. దమ్ముందా? రెడ్ బుక్ కి భయపడకుండా ఈరోజు బూతులు తిడతారా మహిళలను? తెలుస్తుంది, ప్యాంట్లో పోస్తారు వాళ్ళు.
చచ్చిన ఫోన్ ఎత్తారు వాళ్ళు ఎవరు. ఎత్తినా కూడా రెడ్ బుక్ అంటే భయం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంట్లో కుక్క లేదు, పొలంలో ఉంది, పోయి కుక్కను కూడా అడుగుతావా లేదా? ఇది అంబటి రాంబాబు మాట్లాడే పిచ్చి మాటలు. రెడ్ బుక్ అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తుందే భయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పుట్టిందే భయం. జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయాన్ని కూడా ఫేస్ టు ఫేస్ కూర్చుని అసెంబ్లీలో మాట్లాడిన అతనికి ధైర్యం ఉందా? అపర పిరికి పర్సన్ నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి వెళ్ళి డైరెక్ట్ గా కల్తీ లడ్డూ గురించి మాట్లాడుంటే అతని వర్షన్ బయటకు వచ్చేది. వర్షన్ ఏం లేకుండా కొట్టిపడేసి సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ అన్నిటిని అస్సలు బేఖాతరు చేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ జనాలకి రుద్దుతున్న జగన్మోహన్ రెడ్డిని ధైర్యం ఉందా? ఇదే రాయండి కమెంట్స్ లో. రెడ్ బుక్ అంటే వల్లంనేని వంశీకి భయం ఉందా లేదా కూడా రాయండి. రెడ్ బుక్ చూసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద ఎవరన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారా, ఆపేశారా? ఇది కూడా కమెంట్స్ లో రాయండి. That's all for now. Thank you.